చేస్తాను. ఇదిగో అన్న. అబ్బా సూపర్ ఐటమ్. అవునన్నా. మధు మధు అన్నా నువ్వా? లోపల రావచ్చా? రా అన్నా. బాలు కళ్ళదానా ఎవరు అది? పెళ్ళామా? కాదన్నా ఐటమ్. ఒక చూపు చూస్తావన్నా? అరచి ఏ సింహాచలం ఏంటప్పు చూసావా? వీడు కాసేది నాటు వేసేది నీటు. రోజు తాగనన్నా, ఇవాళ సండే అందుకని. అవును మస్తాను లేపేమన్నాను, లేపేశావా? లేపేశానన్నా. ఏ వృత్తిలోనైనా నమ్మకం ఉండాలి. నమ్మకం పోతే కష్టం. నమ్మమంటావా? నమ్మన్నా. నమ్మమంటావా? నమ్మమంటావా? మస్తాన్ తెలియక తప్పు చేశానన్నా. అదేరా నేను అనేది. నేను తెలుసుకోలేనని చేశావు. తప్పయిందన్నా, నన్ను వదిలే అన్నా. రే 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 ఓవర్ యాక్టింగ్ వద్దురా. చాలా భయంగా ఉందన్నా. నీకు ఛాన్స్ దొరికితే ఇప్పుడే ఇక్కడ ఈ నిమిషంలోనే నన్ను చంపుతావు. కరెక్టా? లేదన్నా. నీ వల్ల కాదు, అందుకే ఏడుస్తున్నావు. రే చెడులో 2 రకాలున్నాయి. ఒకటి మనం అవతలి వాళ్ళకి చేసేది, నరకటం, చంపటం, రేప్ చేయటం, ఇవన్నీ. రెండోది మనకి మనం చేసుకోవడం, మందు కొట్టడం, సిగరెట్ తాగడం, నీలాంటి నమ్మక ద్రోహుల్ని పక్కనుంచుకోవటం. ఏంటి తొండే? రే జీవితంలో పైకి రావాలనుకోవచ్చు, కానీ ఈ విధంగా కాదురా. రే మస్తాన్, నేనాక్రమించిన దాన్ని నువ్వు ఆక్రమించావని నిన్ను లేపేమన్నాన్రా. నీ దగ్గర డబ్బులు తీసుకొని నాకు ద్రోహం చేశాడు. ఇటువంటి వాడు రేపు నీకు ఇదే చేయడానికి గ్యారెంటీ ఏంటి? నిన్ను వదిలేస్తాను. వాణ్ణి చంపే. ఇదిగరా వాణ్ణి కాల్చోయ్. కాల్చో. రే సింహాచలం, పిచ్చిన కొడుకులా ఉన్నాడ్రా. గన్ను చేతికిస్తే నన్ను కాల్చకుండా వాణ్ణి కాల్చాడు. రే పిచ్చయ్య, నన్ను కాల్చుంటే మీరిద్దరూ బతికేవాళ్ళు కదరా. రే పనికి మనలోడా, ఊరికి అప్పు గిప్పు అండం కాదురా. ఇలాంటి సెటిల్మెంట్ అప్పుడు ఎవరు ఉండకుండా జాగ్రత్త పడాలని తెలీదు. వెదవని వెదవ, ఎందుకురా నాకు ఈ టెన్షన్? అమ్మా తల్లి, నువ్వు వాణ్ణి కాల్చటం చూసావు, అందుకని నువ్విప్పుడు వీణ్ణి కాల్చాలి. రా రా కాల్చో. అయితే నీకేం తెలుసు? పక్కెక్కడం తెలుసా? కాల్చో. ఏంటి నా వైపు చూస్తావు? కాల్చో. ఇప్పుడు ఈ హత్యతో నీకు సంబంధం ఉంది. ఇది ఎవరికైనా తెలిస్తే నీకు టెన్షనే. రే అప్పు, చంపిన టెన్షన్, చంపకపోయినా టెన్షన్, ఇదంతా కర్మరా కర్మ. నువ్వేం టెన్షన్ పడకు, అన్ని విషయాలు నేను చూసుకుంటా. మీనాక్షి భోజనం పెట్టు. అంజలి భోంచెద్దు రామ్మా. నాకొద్దమ్మా. ఏమే అమ్మాయి టైం కాలేజీకి వెళ్ళి టైంకి తిరిగి వస్తుందా? వస్తుంది. ఏంటి మన అమ్మాయిని అనుమానిస్తున్నారా? అనుమానం అమ్మాయి మీద కాదే, దాని వయసు మీద. వయసుకొచ్చిన పిల్ల ప్రేమ దోమ అంటే నాకున్న టెన్షన్లకు అది ఎక్స్ట్రా టెన్షన్ అవుతుందని. అదేం ఉండదు రండి, మన అంజలి మంచి అమ్మాయి. నువ్వు నంగనాచివేగా, నాకు బడ్లా. ప్రేమకి మంచి చెడు ఏమీ తెలియదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది దాన్ని కంట కనిపెట్టుండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రే చుంచుమంటి, నీ దగ్గర డబ్బు ఎంత ఉందిరా? 5000. ఓకే, బుల్లెట్ తీసుకొని నేరుగా నెపోలియన్ ఇంటికి పోయి వాడి దగ్గర 2000 రూపీస్ తీసుకో. కళ్యాణితో కలిసి మ్యాన్షన్ హౌస్ కు వెళ్ళు. అక్కడ నీ కోసం ఓల్డ్ మంక్ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. మర్చిపోకు, ఇది మనకు రాయల్ ఛాలెంజ్. రే ఇది క్లాస్ రూమా లేక బార్ రూమ్ అనుకున్నావురా? వేరే పని ఎవడిస్తాడు ఇక్కడ చదివినోడికి? ఇప్పుడు మా నాది సారీ ప్రిన్సి, ఈయన మీకు క్లాస్ తీసుకుంటారు. రే చెప్పింది చాలు, పోయి కూర్చో. ఇది నా కాలేజ్, నా ఇష్టం. అయిపోయాంరా మనం. అబ్బా నీకన్నా మూల సంఖ్య అయ్యోరా. ఏంటన్నా? మిమ్మల్ని కాదు సార్, మీరు వెళ్ళి కూర్చోండి. తప్పుకోరా. పోయి చావు. స్టూడెంట్స్, ఆల్జిబ్రా అంటే ఏమిటి? నాకు అన్ని బ్రాల గురించి తెలుసు, ఇదేంటి కొత్తగా ఉంది? నీకు దండం పెడతా, నన్ను వదిలేరా. a² + b² = ab². దట్ ఈస్ ఆల్జిబ్రా. ఆల్జిబ్రా ఈజ్ మోస్ట్ క్రిటికల్ పోర్షన్ ఇన్ మ్యాథమెటిక్స్. చూస్తుందా? చూస్తుంది మేనలుడు. ఇప్పుడు కూడానా? మనమైతే ఇంకా చూస్తుందా? వాడు పాఠంతో హింసిస్తుంటే నువ్వు ప్రశ్నలతో హింస పెట్టి చంపుతావేరా? ఏ గురు ఏంటి నా వైపు చూడటం మానేశాడు? నేను చూస్తున్నాడని బాధపడ్డావు, ఇవాళ చూడట్లేదని బాధపడుతున్నావు. నోరు మూసుకొని పాఠం విను. ఏంటి
2 పెగ్గులు కాఫీ వేసుకుందామా? ఎలాగరా? నేను ఇక్కడ సీరియస్ గా పాఠం చెప్తుంటే అక్కడ మీ సొల్లు కబుర్లేంట్రా? ఏం లేదు సార్, ఉదయం కాలేజీకి వచ్చిన కథ చెప్పుకుంటున్నాం. ఏంట్రా కథ? ఏం లేదు సార్, ఉదయాన్నే కాలేజీకి బయలుదేరదామని స్కూటర్ని బయటకు తీసుకొచ్చాను సార్. బరువుకు వంగిపోతుంటే కష్టపడి నిలబెట్టి ఎక్కు కూర్చుని కిక్కు కొట్టాను సార్. అరే బండి స్టార్ట్ అయిందిరా. స్టార్ట్ అయిన టెన్షన్ లో యాక్సిలేటర్ ని హెవీగా ఇచ్చాను సార్. అలాగా? ఒకటే స్మోక్ సార్. పొగైంది రట్ట వస్తుంది. ఆయిల్ పోయించలేదా? టైట్ పొజిషన్ సార్. ఆయిల్ పోయకుండా బండి నడపదురా. ఇదిగో 50 రూపాయలు. వెళ్ళి ముందు ఆయిల్ కొట్టుకో. బయలుదేరదామని ఫస్ట్ గేర్ వేశాను సార్. ఇంతలో ఒక అరుపు సార్. ఎవరిదా అరుపు? నేనే సార్. ఏరా కాలేజీకి పోతావా? నేను వస్తారా? తొందరగా ఎక్కి కూర్చో. కాలేజీకి లేట్ గా పోతే ప్రిన్సిపాల్ తిడతారని కూడా అన్నాను సార్. ఓ నేనంటే అంత భయం ఉందా? అవును సార్. ఫస్ట్ గేర్ వేసాను సార్, యాక్సిలేటర్ ఇచ్చాను సార్. మోతుంది సార్, పోతుంది సార్. బాయ్ సార్. సార్ సార్ అది నా స్కూటర్ సార్. మీ స్కూటరా? పోయి పట్టుకో సార్. ఏరా రాజా, ఈ వ్యసనలు తినేది చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. యాక్సిడెంట్ అయిందేమో. అవును, అంబులెన్స్ కి ఫోన్ చేయండి. తమని ఎదవం చేసి ఎస్కేప్ అయ్యారు. అది కాక ఆయిల్ కని 50 రూపాయలు ఇచ్చావు. రాజా రామ్మోహన్ బహదూర్ కాలేజీలో ఇట్లాంటి చెత్త ప్రిన్సిపలా? క్యాబ్ తర్వాత ఇస్తాను సార్. కొంచెం అటు వెళ్తారా? నేను ఎందుకు వెళ్ళాలి? లేగే, గంట నుంచి సింగిల్ టీ ఏదో అవుతున్నాడు. ఏమి చూస్తున్నాడా? సీరియస్ గా చూస్తున్నాడే. నన్నే కదా? కాదు, న్యూస్ పేపర్ ని. ఏంటి పట్టనట్టు పోజు కొడుతున్నాడు? అడిగిరానా? నోరు ముయ్. వస్తున్నాడే. ఏ అంజలి, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? అమ్మాయిల మనసు చదవగలిగిన వాడు ఇంకా పుట్టనే లేదు. నిన్నంతా రెప్ప వేయకుండా చూసి ఈవేళ చూడలేదని ఫీల్ అవుతున్నావు కదా? నేనేం ఫీల్ అవ్వలేదు. నిజమా? ఏంటా చూపు? ఏం లేదు, నీ నోరు అబద్ధం చెప్తుంది, కానీ నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. డోంట్ మేక్ అ ఫూల్ అవుట్ ఆఫ్ మీ. సరే, నిన్న నీ వైపు చూసిందన్నది నిజమే. ఈ రోజు ఎందుకు చూడలేదన్నది తర్వాత చెప్తాను. ఓకే? ఇడియట్. స్వీట్ ఇడియటా? పోవే, కన్ఫ్యూజ్ అయిపోయాను. దేనికి? చూసి చంపాడు ఆ రోజు, చూడకుండా చంపాడు ఈ రోజు. అతని నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? చూడాలనా చూడొద్దనా? అదేం కాదే, నాతో పట్టి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అదే టెన్షన్. అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? చచా, లవ్ కాదు గివ్ కాదు, అదేం లేదు. ఏం లేకపోతే ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? సరే వదిలే, నీ ప్రేమ గురించి నాకెందుకు. అందరూ ప్రేమ కోసం రక్తం దారపోస్తారు, కానీ నేను ఒక్కనే ప్రేమ లేఖ కోసం రక్తం దారపోసాను. ఇది ఎవరికిస్తే బాగుంటుందబ్బా? వాణి, అది ఒక కింగ్స్టన్ ట్యాంకర్ లారీ. గౌరీ, వామ్మో, దాని బాడీ ఎంఆర్ఎఫ్ టైర్. నిమ్మి, దానికన్నా దాని మమ్మీయే బెటర్. మన రేంజ్ కి తగినట్టు ఓ బ్యూటిఫుల్ ఫిగర్ ని పట్టాలి. ఎవరున్నారబ్బా? అరేబియన్ గుర్రాల్లా ఉన్నారు. ఇద్దరు నడుమ ముద్దుల మొగుళ్ళు వీళ్ళని లాగించచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చిలక కొట్టిన పండా కొట్టని పండా? నేను చిలక కొట్టిన పండుని. అది చెప్పాలా? అది కొట్టని పండే, చేతనైతే కొట్టుకో. You go please. Excuse me baby. Now I feel many times your great total so very nice. లవ్ లెటరా? ఇటువు. నేనంత ఫీల్ అయి చెబితే ఇదంత నార్మల్ గా పోతుంది, దీనికి అసలు ఆ ఫీలింగే లేదా? ఏంటి నాన్న, ఎప్పుడు శనివారం వెంకటేశ్వరం గుడి కదా తీసుకెళ్తావు, మరి గురువారం బాబా గుడి తీసుకొచ్చావేంటి? శనివారం నీకు డిస్కో గిస్కోలేవో ఉంటాయిగా, నిన్ను మార్చడం నా వల్ల కాదు, అందుకే దేవుణ్ణే మార్చా. నమస్కారం, రండి సార్. నేనే ఈ దేవాలయానికి ధర్మకర్తను. ఈ రోజు బాబాకి విశేష పూజ ఉంది. గురువాయి నమః అని నీ పేరు మీద అర్చన జరుగుతుంది, పూజాన్ని పట్టావా? రండి సార్, రండమ్మా. రండి సార్, రండి. పూజారి గారు, పూజారి గారు. అయ్యా, అయ్యగారి పేరు మీద స్పెషల్ అర్చన చేయించండి. స్పెషల్ గా చేయడానికి ఇదేమన్నా ఉడిపి హోటలా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. మరి ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు కదా. ఓవర్ అతను. బాబా, నాదొక్కటే కోరిక, నా జీవితంతో నాకు ఎదురెవ్వడు రాకుండా చూడు. స్వామి, కళ్ళు మూసుకున్నారేమిటి? కళ్ళు తెరిచి భగవంతుని కళ్ళారా చూడండి. కళ్ళు తెరిచి చూస్తే ఆయన కిరీటం నేను పెట్టుకోవాలనిపిస్తుంది. మరిస్తావా? నాలాంటి తప్పుడు పని చేసే వాళ్ళంతా దేవుడికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. తెలిసే తప్పు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోవచ్చు కదా. మనిషి అన్నవాడు తప్పు చేయాలి, దేవుడు దాన్ని మన్నించాలి. పూజారి వందే సాయినాథ నమో నమః అంటూ పూజ చేయాలి, అడ్వైజులు ఇవ్వకూడదు. పోండి.
చూడాలి 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 ఎస్ హై ఓవర్ రిస్క్ మేనలుడు నువ్వు మావా నువ్వు గుడి బయట కొబ్బరికాయలు కొట్టండి వీరబాబు తెలుసా నీకు? తెలుసు సార్. అది నేనేరా కొబ్బరికాయలు అమ్ముకునే అడ్డగాడిదవి